ఓట్ల ట్రాన్స్ఫర్ 100కి 100% జరగడం కష్టం. కానీ 100కి 80% జరగాలి అంటే సింబల్స్ జనంలోకి వెళ్ళాలా? సైకిల్ కమలం గ్లాసు, సైకిల్ గ్లాసు కమలం, సైకిల్ గ్లాసు కమలం, సైకిల్ గ్లాసు కమలం ఇది ప్రచారం చేయాలని చాలా బలంగా అనుకున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యే స్థానాల్లో సైకిల్ ఉంటే, కొన్ని చోట్ల ఎంపీ స్థానాల్లో కమలం ఉంది, కొన్ని చోట్ల గ్లాస్ ఉంది. కాబట్టి ఇక్కడ పార్టీల పేర్ల మీద కంటే కూడా గుర్తులే కాబట్టి మాస్క్ ఎక్కువగా కనబడేటువంటిది. అది బాగా వాళ్ళ మైండ్లో నాటుకోవాలంటే జనసేనని అభిమానించే, పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు సైకిల్ని చూసైనా ఓటేసేయాలి, గ్లాసుని చూసినా ఓటేసేయాలి, కమలం చూసైనా ఓటేసేయాలి. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఓటరు బౌలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు కమలం చూసి ఓటేసుకోవచ్చు, లేదంటే సైకిల్ని చూసైనా, గాజు గ్లాస్ గుర్తు చూసైనా ఓటేయాలి. ఇలా జనంలోకి తీసుకెళ్లాలన్నటువంటిది చంద్రబాబు గారు ఆయా పార్టీలకి చేసినటువంటి సూచన. వాళ్ళు కూడా అదే సూచన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చేయమంటున్నారు. అందరూ కలిసి అదే పాయింట్ని రాబోయే 20 రోజుల్లో, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేలోపు అది ఫీలింగ్ వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చాక కామన్గా వెళ్ళిపోతుంది, అందుకు ప్రయత్నం ప్రారంభించారు.